రెడీ. ఓకే సార్. నా పేరు పలక శ్రీరామూర్తి అండి, న్యాయవాది, విశాఖపట్నం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంటే ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతున్న కొత్త మేజర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం పనికొచ్చే సెక్షన్స్ ఎక్కువ పెట్టారు. ఎందుకంటే బ్రిటిష్ వారు 1860లోని పెట్టిన సెక్షన్స్ ఇంతవరకు కూడా మనకి ఇంప్లిమెంట్ అవుతూ వచ్చింది. అయితే మన సామాజిక పరిస్థితులు వేరు, మన ఇన్సిడెంట్స్ వేరు. అది పూర్తిగా కూడా బ్రిటిష్ లాగా ఉన్నది ఇప్పటి వరకు కూడా. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే అనేక అమెండ్మెంట్లు జరిగినా కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేకపోయారు. ఇప్పటికీ కూడా మనం బ్రిటిష్ ఆధీనంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. అటువంటిది కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చి మారుతున్న కాలంతో పాటుగా మనం కూడా మారాలన్న ఉద్దేశంతో వారు కొత్త చట్టాలు తీసుకొచ్చారు. ఆ విధంగా ఐపీసీలో ఏవైతే కొత్త చట్టాలు పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో అన్ని సెక్షన్లు అవసరం లేదు. అన్ని సెక్షన్లు ఉన్నా కానీ ముద్దాయిలు తప్పించి తిరుగుతున్నారు. సో అట్లా కాకుండా వాటిని కఠినతరం చేసి సెక్షన్లు తగ్గించి కఠినతరం చేశారు. ఇదివరకంటే సెక్షన్లు ఎక్కువ ఉండి సెక్స్ వచ్చి తక్కువగా ఉండేది. అంటే సామెతగా చెప్పినట్టయితే సముద్రం ఉంది కానీ తాగడానికి నీళ్ళు పనిచేయనట్టుగా అలాగే ఇంత పెద్ద ఐపీసీ సెక్షన్స్ ఉంది కానీ అది తాగడానికి పనికొచ్చేటట్టు ఉండి కాదనమాట. ఇప్పుడు అట్లా కాకుండా దాన్ని తగ్గించారు, కానీ దానిలో డెన్సిటీ పెంచి ఇప్పుడున్న కొత్త క్రైమ్స్ పెరిగాయి, కొత్త వ్యాధులు వచ్చినట్టుగా కొత్త నేరాలు పెరిగిపోయాయి. ఆ విధంగా ఆ నేరాల తగ్గగా శిక్ష పడాలి వీళ్ళకి. ఆ విధంగా అయితే కంట్రోల్ అవుతారు, లేకపోతే సమాజం పాడైపోతుంది అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. అది ఎవిడెన్స్ మార్చారు, అలాగే ఐపీసీ మార్చారు, సిఆర్పిసి కూడా మార్చారు. సిఆర్పిసిలో ఏంటంటే సిఆర్పిసిలో క్రైమ్ ఎక్కువ ఉంటుంది కానీ దాంట్లో సెక్షన్ తక్కువ ఉన్నాయి పాత దాంట్లో అయితే. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే దాన్ని ఎక్కువ చేశారు, సిఆర్పిసిని పెంచారు. ఐపీసీ ఎక్కువ ఉన్న సెక్షన్స్ పనికిరాని సెక్షన్లన్నీ తీసేసి కొత్త దాంట్లో తగ్గించి డెన్సిటీ పెంచారు. ఆ విధంగా ఎవిడెన్స్ కూడా ఎక్కువ పరిధి తీసుకొచ్చారు. ఎందుకంటే ఏ కేసు అయినా సరే ఎవిడెన్స్ పక్కా ఉన్నట్టయితేనే కేసు నిలబడుతుంది అన్న ఉద్దేశంతో ఎవిడెన్స్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ కొత్త చట్టంలోనే బాగా దాన్ని తయారు చేయడం జరిగింది. ఆ విధంగా దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి జూలై 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకొని ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఈ రిమాండ్ టైం కూడా మార్చారు కదా మేడం. ఇప్పుడు 60 days 90 days వరకు చేస్తే ఎంతమంది 14 days ఉండేది. 14 days ఉండేది. ఇప్పుడు దీనివల్ల బాధితులకి అంటే వాడు నేరం చేసినా చెప్పిన వాడు ఆల్మోస్ట్ ఒక 3 నెలల వరకు రిమాండ్లో ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. సామాన్యులకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉండొచ్చు కదా. అందుకని ఇప్పుడు సిఆర్పిసిలో మార్చడానికి ఎక్కువ సెక్షన్ పెట్టడానికి కారణం అదేనండి. ఇవరకు ఏంటంటే ఒక సెక్షన్ పెడితే అందరికి ఒకటే, ఏ క్రైమ్ చేసినా అందరికి ఒకటే సెక్షన్ వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, డిఫరెంట్గా వచ్చింది. సెక్షన్లు తక్కువైనా కానీ అందులో సబ్ సెక్షన్స్ ఎక్కువ పెట్టాడు. సబ్ సెక్షన్స్ పెట్టి నేరం తాలూకు తీవ్రతను పెట్టి శిక్ష పడుతుంది. నేరం తక్కువ ఉందనుకోండి అది తక్కువ డేస్ రిమైండ్లో ఉంటారు. తీవ్రత ఎక్కువ ఉందనుకోండి అది ఎక్కువ రోజులు పెడతారు. ఆ విధంగా బెయిల్ ఇదివరకు ఈజీగా వచ్చేసేది. స్టేషన్ బెయిల్ అని ఇచ్చేసేవారు. నేరం చేసి నాకు ఎప్పుడైనా అర్ధరాత్రి బెయిల్ దొరుకుతుంది కదా, ఏదో పోలీస్ ఆఫీసర్ మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇదివరకు. ఇప్పుడు అలా జరగదండి. ఇంకా పోలీస్ స్టేషన్లో మేనేజ్ చేసేద్దాం అది అక్కడ జరగదు. ఎందుకంటే ఆ సెక్షన్ వైజ్ పెట్టేస్తే నేరం తీవ్రత కానీ ఎక్కువ ఉన్నట్టయితే కంపల్సరీగా వాడు అనుభవించవలసిందే, శిక్ష అనుభవించవలసిందే. వాడు ఏ రేంజ్లో ఉన్న వ్యక్తి అయినా సరే, పేదవాడైనా కావచ్చు, కోటీసుడైనా కావచ్చు, ప్రధానమంత్రి అయినా కావచ్చు, ముఖ్యమంత్రి అయినా కావచ్చు, ఎవరైనా కానీ ఆ నేర తీవ్రతను పెట్టి ఆ అరెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి దీంట్లో క్లియర్గా ఉందన్నమాట. తప్పించుకోవడానికి వీలు లేదు ఇందులో. ఆ విధంగా పటిష్టంగా తయారు చేస్తారు. ఇదివరకు ఏంటంటే సెక్షన్స్ ఎక్కువ ఉండి కానీ ప్రతిష్ట తక్కువ ఉండేదని చెప్పేసి మనం అందరూ భావించేవాళ్ళు. దాన్ని సెటరేట్ చేసి న్యాయ నిపుణులకి అందరు సలహాలు తీసుకొని వాళ్ళదే తయారు చేసిందంతా న్యాయ నిపుణులే. అయితే ఇదివరకు పాత తయారు చేసిన వాళ్ళు బ్రిటిషర్స్ ఎన్నో ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు తయారు చేసిన దాంట్లో ఒక పూర్తిగా భారతీయులే ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే భారతీయుల్లోనే అనేక మంది నిపుణులు ఉన్నారు. ఇప్పుడు ప్యూర్గా మన భారతీయ తత్వాన్ని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఫ్యూచర్కి అయితే బాగుంటుంది. మన దేశంలోని నేరాల సంఖ్యను తగ్గించడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల. కాకపోతే ఇనీషియల్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇదంతా కూడా పబ్లిక్ వెళ్ళడానికి, ఈవెన్ పోలీసులకు కూడా అండర్స్టాండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే దానికి అలవాటు పడిపోయారు వాళ్ళు అంతవరకు కూడా. ఇది కొత్తదంటే వాళ్ళు చదవడం కొంచెం కష్టం అవుతుంది, కానీ నేర్చుకుంటారు. ఎందుకంటే బై ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కాబట్టి కొంత టైం పట్టినా కానీ ఇది బాగుంటుంది. సమాజంలో నేర సంఖ్యను తగ్గించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సెక్షన్స్ అన్నీ బాగుంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ప్రజల్లో ఇప్పుడు దీనికి సంబంధించి అవగాహన అన్నది ఇప్పుడు లేకుండా సడన్గా తీసుకొచ్చి నెత్తి మీద పిడిగిలాగా ఈ రోజు నుండి అమల్లో ఉంటుంది అని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్?
చట్టాలు ఎప్పుడు కూడా ప్రజలకి ముందు చెప్పరండి. అవగాహన చెప్పడం కాదు, అవగాహన అన్నది ఉండాలి. అవగాహన లేదు కదా. అవగాహన ఎప్పుడు పెడతారంటే బిల్లు ముందు పాస్ అవ్వాలండి. అయిపోయి 2 years అయింది. ఇంప్లిమెంట్ కదండి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ లీగల్ ఫ్యాటర్నిటీ చెప్తారు, తర్వాత పోలీస్ ఫ్యాటర్నిటీ చెప్తారు, ఏదైతే దేశ రక్షణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిర్ణయిస్తారో వాళ్ళందరూ చెప్పిన తర్వాత ప్రొఫెసర్స్ ఉంటారు కదా, టీచర్స్, వాళ్ళందరి ద్వారా పబ్లిక్ తర్వాత వెళ్తుందండి. ఓవరాల్గా ఈ చట్టాలు మంచివే అంటారు. మంచిది. ఎందుకంటే నేను అంటే పూర్తిగా చదవలేదు కానీ అవుట్లైన్స్ అన్ని చదివాను. అవుట్లైన్స్ ఏంటంటే పటిష్టత ఎక్కువ ఉంది. ఇది వరకు ఎక్కువ ఉంది కానీ దాని డెన్సిటీ తక్కువ ఉంది కానీ ఇందులో ఏంటంటే తక్కువ ఉన్నాయి, సెక్షన్స్ తక్కువ ఉన్నాయి. అయితే అవసరమైన దాన్ని పెంచారు, అవసరం లేనివన్నీ తీశారు. ఇదివరకు ఐపీసీలోనే అవసరం లేని సెక్షన్లు 511 సెక్షన్లు ఉన్నాయి, కానీ అందులో హార్డ్గా యూజ్ చేసి 100 సెక్షన్లే వాడతారు. మిగతా 411 సెక్షన్లు ఎప్పుడో రేర్, ఎప్పుడో ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలు జరిగే సెక్షన్లు అన్నీ ఉన్నాయి. ఆ బుక్ చూస్తే ఎంత ఉండేది, దాంట్లో చూస్తే వాడేది వచ్చి ఇలా తక్కువ ఉండేది అన్నమాట. ఇప్పుడు అట్లా కాదు. ఏదైతే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నాయో నేరాలు రకరకాల మారుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఆ దొంగలు కూడా రకరకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చేస్తున్న క్రైమ్కి పాత సెక్షన్ పెడితే దాంట్లోనే లూప్ హోల్స్ ఎక్కువైపోయి బయటకు వచ్చేయండి. అరెస్ట్ అయ్యేవారు కాదు, పెద్దవాళ్ళు అయితే కొంచెం అరెస్ట్ అయ్యేవారు కాదు, పెద్ద నేరం చేసినా కూడా అరెస్ట్ అయ్యేవారు కాదు. ఇప్పుడు అట్లా కావద్దండి. ఇప్పుడు ఎంత పెద్దోడని ఎంత నేరం చేసినా ఇమీడియట్గా దొరికిపోతాడు, ఎందుకంటే అంత ఈజీగా. తర్వాత డిజిటల్ దీన్ని కూడా ఇప్పుడు ఎవిడెన్స్ తీసుకుంటాం, అదే మెయిన్ ఎవిడెన్స్ అంటున్నారు కదా, దానివల్ల ఏమైనా మార్పులు చేర్పులు కానీ దీనివల్ల కొంచెం ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చా? అంటే తక్కువ టైంలోనే మీకు ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలన్నా, తర్వాత తక్కువ టైంలోనే మెసేజ్ పాస్ చేయాలన్నా, ఇదివరకు ఏంటంటే ఒక లెటర్ పోస్ట్ చేస్తే 6 రోజులు పట్టేది, సమన్ పంపించాలంటే 6 రోజులు పట్టేది. ఒక అమ్మిని వెళ్ళేవాడు, ఇంటికి వెళ్ళేవాడు, ఆడు ఇంట్లో లేడని వాడు, డోర్ లాక్ అయినా మళ్ళీ రిటర్న్ వచ్చేది, మళ్ళీ వేసేవాళ్ళు, మళ్ళీ పోస్ట్ పంపితే అదొక 6 రోజులు, అలా 4 రోజులు 30 రోజులు అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, వాట్సాప్ మెసేజ్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. వాట్సాప్ మెసేజ్ అంటే ఈ నిమిషం ఇలా పంపిస్తే అక్కడ మరో నిమిషం అక్కడ ఉంటుంది. అలాగే మెయిల్ సిస్టమ్ కూడా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి దానిపై ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి. అలా కొత్త టెక్నాలజీ వస్తుంది కాబట్టి కొత్త టెక్నాలజీ తక్కువ టైంలోనే మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇవన్నీ కూడా సరిదిద్దారనమాట, మోడర్నైజ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే మారుతున్న కాలానికి సరిపడే విధంగా మరో 100 సంవత్సరాలకి సరిపడే విధంగా ఈరోజు దీన్ని పటిష్టం చేశారు. ఇది ఈ రోజుకి కష్టతరం కావచ్చు, కానీ రానున్న కాలంలో మాత్రం ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది పబ్లిక్ అందరికీ కూడా. అయితే ఈ మీన్ టైం గవర్నమెంట్ చేయవలసిన పని ఏంటంటే ఈ చట్టాలపైన ఎవరు వారం కూడా క్లాసెస్ పెట్టి, టీచర్స్లు కానీ ఎవరైనా పోలీసులు కానీ అలా క్లాసెస్ పెట్టి ప్రజలకు తెలియపరుస్తుండాలి. ఎప్పటికప్పుడు కొత్త వాటి మీద అవగాహన కలిగించినట్టయితే వాళ్ళకి కష్టతరం ఏం కాదు. ఏదైనా కానీ ఫస్ట్ పబ్లిక్ డైరెక్ట్ వెళ్దండి. ఇవి చట్టం తయారు చేసే వాళ్ళు అక్కడ మేకర్స్ ఉంటారు, అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు తయారు చేస్తారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసేది పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ బిల్ పాస్ అయ్యేటప్పుడు 146 మంది ఎంపీలని సస్పెండ్ చేసి మరి బిల్లు పాస్ చేశారు. సో దాని మీద మీరు ఇప్పుడు జనరల్గా అపోజిషన్ ఎప్పుడు ఉంటుంది, ఏదైనా సరే కొన్ని పార్టీలు ఉంటాయండి, అది బాగున్న వ్యతిరేకించేస్తారు, బాగోపోయిన వ్యతిరేకించేస్తారు, ఇంకా వేరే పనే ఉండదు, దాన్ని వ్యతిరేకించిన పని. కొన్ని పార్టీలు ఉన్నాయి, పేర్లు చెప్పండి. అలాగే అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఏదైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళని అపోజ్ చేయాలి, లేకపోతే వాళ్ళకి ఏమవుతుంది, పని ఏం లేదండి. వీళ్ళు పనులు చేసుకెళ్ళి వెళ్ళిపోయారు అనుకో, వీళ్ళు ఎవడు గుర్తించడు. కొన్ని మరి వీళ్ళు ఓటేసి నేను అడుగుతారు కదా, నువ్వు పార్లమెంట్లో కనపడట్లేదు మాకు, నువ్వు ఇక్కడ మా ఓటు ఏం చేసుకున్నావు, నువ్వు నాకు కనిపించట్లేదు, నువ్వు ఏడు చేస్తున్నావు మాకు తెలియట్లేదు, మీకు జీతాలు అనవసరం ఇచ్చేస్తున్నావు అంటారు కదా. అందుకని నేను ప్రశ్నించాడు అనుకోండి, ఈ మనోడు ఉన్నాడు బాబు మాట్లాడుతున్నాడు, పబ్లిక్లోకి వెళ్తుంది కదా, ఆ విధంగా అబ్జెక్ట్ చేయొచ్చు. అయితే ఒకటి అన్నీ అలా ఉంటాయని కాదు, కొన్ని రీజనబుల్ వాటికి అబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది, కానీ ఇది అబ్జెక్ట్ చేయడానికి మంచిది కాదండి. ఎందుకంటే ఇది మారుతున్న కాలానికి మారుతున్న విధంగా వెళ్తూ ఉంటారు. ముందుకు వెళ్తున్నారు లేదా, వెళ్ళిన దాంట్లో వీళ్ళు సక్ర మార్గంలో వెళ్తున్నారా అక్రమ మార్గంలో వెళ్తున్నారా అదే మరి వెరిఫై చేయాలి. అక్రమ మార్గంలో వెళ్ళారనుకోండి, మీరు దేన్ని ఇలా వెళ్ళకూడదని చెప్పాలి కదా, చెప్పలేదు. చెప్పడానికి అవకాశం లేకుండా సస్పెండ్ చేశారు కదా. చెప్పడానికి అవకాశం లేదంటే వాళ్ళు వేసి ప్రశ్న ఎలా ఉండాలండి, మీరు పని చేస్తున్నది బాగోలేదని చెప్తే బాగోలేదని చెప్పాలి. మీరు అలాగని లేదు, అది ఎందుకు పనికిరాదంటే ఎందుకు పనికిరాదు చెప్పాలి కదా. మీరు అపోజిషన్ వాళ్ళు ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను, సస్పెండ్ చేయకుండా ఉంటే సస్పెండ్ ఎప్పుడు చేశారండి, బాగున్నదని కూడా వద్దని వ్యతిరేకిస్తేనే సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ ఊరికనే చేసి సస్పెండ్ ఎలా చేస్తారంటే పోడియం దగ్గరికి వెళ్తారు వీళ్ళు. అపోజిషన్ లీడర్లు ఏం చెప్పాలి, స్టైలిష్గా చెప్పాలి, డిప్లొమాటిక్గా చెప్పాలి, ఇది మీరు తీసుకొచ్చిన చట్టం ఇది కరెక్ట్ కాదు, ఇగో దీనివల్ల ఇన్ని నష్టాలు జరుగుతాయి, దీన్ని సరిదిద్దండి అని చెప్పాలి తప్ప వెళ్ళి బల్లలు గుద్దీసి పోడియం దగ్గరికి వెళ్ళి బల్లలు గుద్దీసి ఇదొద్దు మీరు పెట్టింది మంచిది కాదు అనేది తెలగొస్తుంది. ఎందుకు మంచిది కాదు, ఏది పెడితే బాగుంటుంది అది చెప్పాలి అపోజిషన్ లీడర్స్.
ఇప్పుడు అపోజిషన్ లీడర్లు అలా లేరు. ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు నేను బిల్లు పెడితే అది కాదు అని గుద్దేస్తున్నాడు అంతే. వెళ్ళి పోడియం దగ్గరికి ఎందుకు వెళ్ళండి వీళ్ళు? ఇప్పుడైనా డిప్లొమాటిక్గా అక్కడే ఉండిగో మీరు పెట్టింది చట్టం ఇది దీనివల్ల ఈ అనర్థాలు వస్తాయి కాకుండా ఇది పెట్టినట్టే బాగుంటుందని చెప్పి సజెషన్స్ ఇవ్వాలి. అపోజిషన్ వాళ్ళు సజెషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు సజెషన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు. వీళ్ళు పెట్టింది ఏదైనా సరే నీది అది తప్పు అనేస్తారు. అది నేరం, అది తప్పు అంటున్నాను నేను. అట్లా కాకుండా వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు పెట్టింది ఇగో మీరు తప్పు, దీంట్లో తప్పు ఉంది, ఇగో పలానా సెక్షన్ ఉంది 322 మర్డర్ ఉండేది ఇది వరకు, అది దాన్ని తీసుకొచ్చి మీరు 103 కింద పెట్టారు, అప్పుడు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎందుకు ఇందులో పెట్టారనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దానికి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా లేదా అనాలి. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా. సెక్షన్ ఏం మార్చారు, ఎందుకు సేమ్ అండి, సేమ్ ఓన్లీ సెక్షన్స్ మారే కానీ నేరం అయితే సేమ్. మర్డర్ ఉంది 302 ఉండేది పాత దాంట్లోనే, ఇప్పుడు మార్చారు దాన్ని. కానీ కంటెంట్ అదే, కానీ దాంట్లో డెన్సిటీ ఎంత ఉన్నది. ఇదివరకు మర్డర్ ప్రతిదానికి ఒకటే సెక్షన్ వేసేసేవారు. ఇప్పుడు అట్లా కాకుండా ఏం జరిగింది, క్రూయల్గా చేశాడా మర్డర్, లేకపోతే అనుకోకుండా కొందరు జరుగుతాయి. ఇప్పుడు నన్ను చంపడానికి ఒకడు వస్తాడు, నేను రక్షించుకోవడానికి నన్ను తోసేస్తాడు, కింద పడిపోయి చచ్చిపోవచ్చు. అది నేను మర్డర్ చేసినట్టు కాదు. అది ఇదివరకు ఏది అంటే దేనికైనా 302 వేస్తారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చంపిన వ్యక్తి ఆడి ఇంటెన్షన్తో ఉద్దేశపూర్వకంగా చంపాడా, లేకపోతే వాడిని చంపడానికి వస్తే వాడిని నన్ను రక్షించుకోవడానికి పక్కకు తోస్తే అటు పడిపోయి చచ్చిపోయాడా, ఆ విధంగా ఆలోచించి దానికి డిఫరెంట్గా వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చట్టం బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను.